మదనపల్లి రికార్డుల కేసు దగ్ధం కేసు. ఆ డివిజన్ వేరు, ఈ డివిజన్ వేరు. ఇది పలమనేరు డివిజన్, అది మదనపల్లి డివిజన్. ఈ రికార్డ్ అంతా కూడా మొట్టమొదట కమిషనర్ ఆఫీస్లో, అంటే కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ ఆఫీస్లో ఉండేది రికార్డ్, టోటల్ రికార్డు. అక్కడి నుంచి డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్కి వచ్చింది, అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్కి వచ్చింది, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి పుంగూరుకి వచ్చేసింది రికార్డ్ అంతా. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ మా పైన కేసు వేసింది. ఈ రికార్డ్ అంతా చిత్తూరు పోయింది. చిత్తూరు నుంచి మళ్ళా విజయవాడ డైరెక్టర్ ఆఫీస్లో ఉంది. ప్రతి ఒక్క చిన్న పేపర్ కూడా సేఫ్ కస్టడీలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ దగ్గర ఉంది. మదనపల్లి దగ్ధం కేసుకు కానీ దీనికి కానీ సంబంధమే లేదు. ఈ రికార్డు ఏది కూడా మదనపల్లిలో లేదు. మొత్తం రికార్డు అంతా కూడా ఉంది. మీరు కావాలంటే కూడా చూపిస్తా. నేను ఈ మధ్య 4-5 వాయిదాలు పోయినా ఈ సర్టిఫికేట్ కాపీస్ కూడా ఇచ్చారు వాళ్ళు. నేను అడిగి తీసుకున్నా రికార్డులంతా కూడా ఈ మధ్యలో ఒరిజినల్ కాపీస్. నిన్న మొన్న కూడా రికార్డులన్నీ కూడా సర్టిఫికేట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేసి ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడతాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేసి ఎస్ఎల్ఆర్ కాపీ, అదేవిధంగా పట్టా కన్ఫర్మ్ ఆర్డరు, సెటిల్మెంట్ ఆఫీస్ ఇచ్చిన నోటీసు, ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఇచ్చాడు. ఇంకా ప్రియ బాలిసిన రికార్డు కూడా కావాలంటే వాళ్ళు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రియ బాలిసిన రికార్డ్స్ కూడా సర్టిఫికేట్ కాపీస్ అడిగాను నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. ఉన్న రికార్డు ఇవ్వండి సార్, పబ్లిక్ డాక్యుమెంట్ అంటే కూడా ప్రభుత్వం దాన్ని దాచిపెడతాను. ఉన్న రికార్డు ఇచ్చేదానికి ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టేది? ప్రభుత్వమే లిటిగేట్ అయిపోతే మేమేం చేయాలా? మేము కొంత అమ్మాం కదా మాధవరెడ్డికి. మాధవరెడ్డి ద్వారా మేము కొనుక్కున్నాం. మా అవసరాలకు కేసులు వ్యవహారాలు పడేదానికి చాలామందికి అమ్మినాం మేము. ఎందుకంటే మాకు అవసరం కాబట్టి మేము అమ్ముకున్నాం. కొంతమందికి అమ్ముకున్నాం. వాళ్ళు కూడా భూమి బిందు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయలే. పెద్దిరెడ్డి రామచంద్రాడికి దీనికి సంబంధం లేదు. మేము కొంతమందికి అమ్ముకున్నాం. ఎందుకంటే మాకు అవసరాలు, రోజు కోర్టులు పోవాలా, వ్యవహారాలు ఆడాలా, ఎన్ని రోజులు వ్యవహారాలు ఆడతాం? 66 సంవత్సరాల నుంచి కోర్టులు తిరగాలంటే మాకు అవసరాలు ఉంటాయి కదా. దాంట్లో మాకేం రిటర్న్స్ ఏం లేవు కదా. దాంట్లో నుంచి వెనక్కి మాకేం రిటర్న్స్ రావడం లేదు కదా. రిటర్న్స్ రాలేదు కాబట్టి ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు మీకు పక్కా రికార్డు ఉండదు, మేము చూసుకున్నాం, మాకు ఇవ్వండి అంటే కొంతమందికి అమ్ముకున్నాం. మేము చాలామందికి అమ్ముకున్నాం. ఆయన అడ్వకేటు కాదు లక్కా మాధవరెడ్డి అని కాదు ఉంది. లక్కా మాధవరెడ్డి అని ఆయన ఒక అడ్వకేటే. మన ఆర్డీఓ ఆఫీస్ ఉండే పక్క ఇల్లు. ఈ వ్యవహారం కూడా ఎందుకు వచ్చిందంటే అవి చెప్పుకోకూడదు. అక్కడున్న ఆర్డీఓకు ఆయనకు ఏదో మాట పెరిగి అట్లా నీ కథ చూస్తానని చెప్పి దీన్ని వ్యవహారం పెంచినట్టు తప్పించి ఈ మాధవరెడ్డి వేరు, ఆ మాధవరెడ్డి వేరు. ఈ మాధవరెడ్డి వారసులు అంతా కూడా వాళ్ళు తీసుకున్నది కూడా మాకు ఇచ్చారు. మీరు చేసుకోండి, మీ దగ్గర నేను కొనుక్కున్నామని చెప్పి మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. అవంతా కూడా మాకు అవసరాన్ని బట్టి మేము కొంతమంది కూడా అమ్ముకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.